Hello buddies, welcome back to our channel The Uni Vibe with us. హైదరాబాద్లో బిర్యానీ స్పైసీ కాదు, హిస్టరీ కూడా బాగా స్పైసీ. సో ఈరోజు అయితే మేము మెహదీపట్నం దగ్గరికి ఉన్న గోల్కొండ పక్కన ఉన్న 7 టాంబ్స్ అంటే కుతుబ్ షా టాంబ్స్కి వచ్చాను. సో ఇది ఎలా ఉంది ప్లేస్ ఏంటి అంత తెలుసుకోవాలంటే ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. టాంబ్స్ అంటే సమాధులు కదా, సమాధులు చూసి ఏంటి పాప ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? అది ఓవర్ యాక్షనే కాదండి. నేను కూడా ఫస్ట్ అనుకున్నా ఏంటి సమాధుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వీడియో చేయాలా అని అనుకున్నా. బట్ అక్కడికి వెళ్తే అర్థమైంది అది ఎంత పీస్ఫుల్గా ఉందో, ఎంత గ్రీనరీగా ఉందో. పేరుకే టాంబ్స్, బట్ అసలు టాంబ్సే కాదని నా ఫీలింగ్. సో ఈ వీడియో అంతా చూస్తే మీకే అర్థమవుతుంది అది ఏంటిదో అని. సైలెంట్గా పీస్ఫుల్గా కనిపిస్తున్న ఈ టాంబ్స్ వెనుక ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. స్టోరీ మొత్తం మాత్రం ఫుల్ రాయల్ డ్రామా ప్లస్ బీట్రయల్ అండ్ కొన్ని గోస్ట్ రూమర్స్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా నాతో పాటు ఒక 500 సంవత్సరాలు బ్యాక్కి వెళ్దాం, అదే టైం ట్రావెల్ చేద్దాం. సో ఫస్ట్ కింగ్ వచ్చి సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. ఇతను ద ఫౌండర్ అని మనం చెప్పొచ్చు, ద ఫౌండర్ ఆఫ్ గోల్కొండ కింగ్డమ్. యాక్చువల్లీ ఇతను పర్షియా నుంచి వచ్చి ఇక్కడ ఫోర్ట్ని బిల్డ్ చేశాడు అండ్ ఒక బాస్ లాగా రూల్ చేశాడు. పీపుల్ అందరూ ఎంతో ఇష్టపడ్డారు. బట్ అతను ఓన్ సన్నే అతన్ని బీట్రేయల్ చేశాడు, మోసం చేశాడు. సో అలాగా ఫస్ట్ టాంబ్ అనేది ఇతందే. అండ్ సెకండ్ వచ్చేసరికి జంషద్ కులీ కుతుబ్ షా. ఇతను ఎవరంటే విలన్ యొక్క సన్. ఇతను చాలా రూత్లెస్, బ్రదర్స్ని కూడా ఎక్స్పెల్ చేశాడు. తన ఓన్ డాడ్కే తను పాయిజన్ ఇచ్చి కిల్ చేశాడు. కూడా తెలిసిందే కదా, కర్మ విల్ ఆల్వేస్ రివర్ట్ బ్యాక్. సో అతను ఓన్లీ 7 ఇయర్సే రూల్ చేశారు, తర్వాత చనిపోయారు. సో సెకండ్ టాంబ్ అతనిదే. అండ్ థర్డ్ వచ్చి షుబాన్ కులీ కుతుబ్ షా. ఇతను ఎవరంటే కింగ్ యొక్క కిడ్. షుబాన్ కులీ తర్వాత ఒక 12 ఇయర్స్ బాయ్. ఈ 12 ఇయర్స్ బాయ్ తన్ని రూల్ చేశాడు. సో థ్రోన్ మీద 3 మంత్స్ మాత్రమే ఉన్నాడు. సో బేసికల్లీ హైదరాబాద్లో ఇతను ఒక సమ్మర్ ఇంటర్ కింగ్ అని మనం చెప్పొచ్చు. అండ్ అతని టాంబ్ చిన్నగా ఉంది, ఆయన చైల్డ్హుడ్ లానే. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. ఇతన్ని ఒక పోయట్ కింగ్ అని మనం అనొచ్చు, ఒక సాఫ్ట్ కూల్ టైప్ ఆఫ్ కింగ్. వార్ కూడా చేశాడు, ఇంకా ఎన్నో పోయమ్స్ని రాశాడు. తన రీజన్ అంతా పీస్ఫుల్గా ఉంచుకునేవాడు. అండ్ గోల్కొండని చాలా డెవలప్ చేశారు ఇతను. అండ్ ఇతని టాంబ్ ఒక మెజెస్టిక్లా అనిపిస్తుంది. వైబ్ అంటే రాయల్ లైబ్రరీ పీస్ మూడ్గా ఉంటుంది అని ఎంతోమంది జనాలు నమ్ముతారు. అండ్ ఫిఫ్త్ కింగ్ వచ్చేసరికి మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతన్ని ఒక లవర్ అని కూడా అనొచ్చు అండ్ ద బిల్డర్ కింగ్ అని కూడా అనొచ్చు. అండ్ మీకు ఎవరికైనా తెలుసా ఆ హైదరాబాద్ నేమ్ ఎక్కడి నుంచి వచ్చిందో? సో ఆ హైదరాబాద్ నేమ్ వెనక ఇతనే ఉన్నారు. ఇతను లవ్ స్టోరీయే. సో ఇతను భాగమతి అని ఒక అమ్మాయిని లవ్ చేశాడు. సో తన కోసం ఒక న్యూ సిటీనే బిల్డ్ చేశాడు, అదే హైదర్ ఆబాద్. సో చార్మినార్, మక్కా మసీద్, ఓల్డ్ సిటీ వైబ్స్ అన్నీ ఇతనే బిల్డ్ చేశారు. అండ్ తన యొక్క లవ్ స్టోరీ, తన యొక్క ఆర్కిటెక్చర్ కాంబోతో ఒక ప్యూర్ సినిమా మెటీరియల్ లాగా చేశాడు దాన్ని. అండ్ అతని టాంబ్ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, ఎందుకంటే ఎంతైనా ద కింగ్ ఆఫ్ ఏ లవ్ స్టోరీ కదా. సో ఒక లవ్ స్టోరీ సెట్లానే ఉంటుంది. సో ఇంకా వచ్చేసరికి 6th అనమాట సుల్తాన్ ముహమ్మద్ కుతుబ్ షా. ఇతను ఒక చిల్ కింగ్ అని మనం చెప్పొచ్చు. ఒక సాఫ్ట్గా ఆర్ట్, మ్యూజిక్ ఇంకా కల్చర్ని సపోర్ట్ చేస్తాడు. అండ్ ఇతను ఎలా అంటే లెట్స్ వైబ్ నాట్ ఫైట్ అనే టైప్ అనమాట. సో హైదరాబాద్లో అంత పాష్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేనండి మన ఈ సుల్తాన్ ముహమ్మద్ కుతుబ్ షా వల్లనే ఆ పాష్నెస్ అనేది హైదరాబాద్కి వచ్చింది. అండ్ ద ఫైనల్ కింగ్ వాజ్ అబ్దుల్లా కుతుబ్ షా. ఇతను ఒక ద లాస్ట్ గ్లోరీ అని చెప్పొచ్చు. సో ఈ టైంలో ఎంపైర్ అనేది కంప్లీట్గా డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అండ్ ముఘల్స్ ప్రెజర్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది. అండ్ గోల్కొండ కూడా చాలా నర్వస్ అయింది. బట్ అతని డాటర్ హయాత్ బక్షి బేగం, తను ఒక సూపర్ క్వీన్ ఎనర్జీ అని చెప్పొచ్చు. అందరూ మా సాహిబా అని పిలిచేవారు. సో ఆమె టాంబ్ కూడా ఇక్కడే ఉంది. అండ్ దట్ వాజ్ సో మచ్ ఆఫ్ ఎస్థెటిక్. అండ్ ద 8th కింగ్ వాజ్ తనా షాహా, ద సెయింట్ కింగ్ అండ్ లాస్ట్ కింగ్ అని చెప్పొచ్చు, అబ్దుల్ హసన్ తనాసా. సో ఇతను డీసెంట్గా, డివోటీగా, పీస్ఫుల్గా ఉండేవారు. బట్ ఔరంగజేబ్ ముఘల్ అటాక్ చేసి తన గోల్కొండ ఎంపైర్ని ఎండ్ చేశాడు.
ఇంకా ఫైనల్ చేస్తే ఈ టోమ్స్ అన్నిట్లో ఉన్నది సైలెన్స్ కాదురా, హిస్టరీ బ్రీత్ చేసింది. ఎవ్రీ డోమ్, ఎవ్రీ ఆర్క్ ఒక స్టోరీ చెప్తుంది. లవ్, వార్, బిట్రేయల్ అండ్ గోస్ట్. నైట్ టైంలో ఎక్కడో ఎక్కువ వస్తే దట్స్ ప్రాబబుల్ ఏ జంషెద్ రీపెయింటింగ్. హైదరాబాద్ పీపుల్ అందరికీ ఒక వార్నింగ్, సెల్ఫీ తీసుకోవాలంటే ఓకే, బట్ మిడ్ నైట్ ఎక్స్ప్లోర్ చేయకండి ప్లీజ్. అండ్ సో ఈ 7 టామ్స్ కాదురా, హైదరాబాద్ రాయల్ సీరియల్ సెట్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ టైం గోల్కొండ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి, ఒక స్లోమో వాక్ చేయండి. ఏదో ఒక వాయిస్ మీకు వినిపిస్తే అది కంపల్సరీగా ఒక హిస్టరీ కాలింగ్ అని అనుకోండి. అదేనండి, షార్ట్లో చెప్పాను కదా ఇక్కడ మాస్ రవితేజ గారి మూవీ ఒకటి షూటింగ్ అయిందని. మీరు గెస్ చేశారా? సరే, నేనైతే రివీల్ చేసేస్తున్నా. అదేనండి మన కిక్ మూవీలో స్టార్టింగ్లో ఆ మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది కదా వేణుమాధవ్కును తనకి. సో ఆ టైంలో వాళ్ళు పరిగెట్టి ఒక దగ్గర ఆగి మ్యాప్ చూస్తారు కదా ఇలియానా ఉన్న వాళ్ళు, అది ఇక్కడే జరిగింది. అక్కడ మీరు వీడియోలో చూస్తే కొన్ని దగ్గర లైట్గా కొండల్లా వచ్చి కొంచెం గ్రీనరీగా ఉంటుంది, ఆ ఏరియాలోనే జరిగింది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.